వెంకటేష్ అని నేను బీసీసీఎల్ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. గత 15 రోజుల క్రితం నుంచి పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మా గ్రామంలో సచివాలయ సెరికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతను ఆర్టీకే కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఇంట్లో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడైనా బయటకు షిఫ్ట్ చేద్దామని నేను 15 రోజుల నుంచి డిమాండ్ చేయడం జరిగిన విషయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తూ కూడా 15 రోజుల నుంచి ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా మా గ్రామానికి వచ్చిన ఉలవలను 5 రోజుల క్రితం మాకు ఎవరికి కూడా గ్రామస్తులకు ఎవరికి చెప్పుకోకుండా అతనికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకే దాదాపుగా అన్ని పనిచేసినాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ పనిచేసిన నాయకులకు కానీ ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా అతనికి ఇష్టం వచ్చిన రీతిలో పంచడం జరిగింది. ఆ విషయంలో నేను కొద్దిగా దురుసుగా ప్రవర్తించి దురుసుగా తిట్టడం జరిగింది. కాకపోతే ఆ విషయాన్ని కూడా మా పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప వేరే ఈ విధంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అధికారులంటే నాకు సంపూర్ణమైన గౌరవం, అభిమానం ఉన్నది. మొదటి నుంచి కూడా నేను అధికారులతో బాగా మలుసుకుని వచ్చిన వ్యక్తినే. ఎందుకంటే వేరే అధికారులకు అనుకున్నా కూడా తెలుస్తుంది. ఇలా ఇతను ప్రవర్తించినాడు కాబట్టి నాకు ఏదో టెంప్ట్లో నేను మాట్లాడినాను తప్పితే ఇంకా అతన్ని దురుద్దేశంగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కాబట్టి అతనికి కానీ అతని మళ్ళా వేరే అధికారులకు కూడా పార్టీ వాళ్ళకి కానీ నేను బేషరతుగా క్షమాపణ చెప్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.